మద్యం సేవించి వాహనం నడపకూడదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు నగరాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఫైన్ చెల్లిస్తూ ఉంటారు. మరికొందరికి జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. అయితే ఇది మద్యం తాగే అలవాటు ఉన్నవారికైతే పర్లేదు. కానీ మద్యం తాగకుండానే ఓ యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. తనకసలు డ్రింక్ చేసే అలవాటు లేకున్నా ఇలా ఎందుకు వచ్చిందని ఆమె వాపోయారు. అయితే అది బ్రీత్ ఎనలైజర్ మిషన్ ప్రాబ్లం అని కొందరు వాదిస్తున్నారు. వాస్తవానికి అది కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు డ్రింక్ తీసుకోకపోయినా కూడా పాజిటివ్ రావడానికి కారణం ఇంకోటుంది. కడుపులో జరిగే కొన్ని రసాయన క్రియల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీన్నే ఆటో బ్రేవరీ సిండ్రోమ్ అని అంటారు. అంటే కడుపులో గ్యాస్ లాగా తయారైన ఒక వాయువు నోటి ద్వారా రావడంతో ఇది ఆల్కహాల్గా మారిపోయి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో పాజిటివ్గా చూపిస్తుంది. కడుపులో కుడి ఎడమ వైపు ఉన్న ఆమ్లాలు కలిసిపోయి ఇథనాల్ను రిలీజ్ చేస్తాయి. దీంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ తీసుకున్నట్లుగా చూపిస్తుంది. అయితే ఈ ఇథనాల్ రిలీజ్ అయిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో మాత్రమే కాకుండా శరీరంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. నీరసంగా ఉండడం, డిప్రెషన్కు గురవడం, మద్యం సేవించిన వారిలా మత్తుగా ఉండడం, ఒకసారి మాట తడబడ్డం కూడా జరుగుతుంటుంది. చాలా విషయాలు మరిచిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఇథనాల్ రిలీజ్ కావడం వల్ల లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. జంక్ ఫుడ్తో పాటు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఆల్కహాల్ తీసుకుని ఆ తర్వాత మానేసినా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందట. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే తర్వాత ఆహార పద్ధతులు మొత్తం మార్చుకోవాలి. లేకుంటే ఇథనాల్ పదే పదే రిలీజ్ కావడం వల్ల మద్యం సేవించకుండా తాగుబోతు ముద్ర పడిపోతారు. దీంతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.